ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనం కార్టిజోల్ హార్మోన్ గురించి చాలా తెలుసుకున్నాము. ఎలా అయితే ఇన్సులిన్ అనే హార్మోన్ గురించి తెలుసుకున్నామో పాస్ట్ మంత్ లో, సో ఇప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ ని తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈ కార్టిజోల్ అనే హార్మోన్ ఏంటి అంటే ఇది ఒబేసిటీ అయితే ఖచ్చితంగా చేస్తుంది. చూడండి, మీరు డయట్ మంచిగా తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ మంచిగా చేస్తున్నారు, అయితే బరువు తగ్గట్లేదు ఉంటే ఖచ్చితంగా మీలో ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్ని మీరు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ మనకు కార్టిజాల్ అనే హార్మోన్ని పెంచుతుంది. సో ఈ కార్టిజోల్ అనే హార్మోను ఫ్యాట్ డెపాజిషన్ హిప్ అండ్ వేస్ట్ ఏరియాలో ఉండేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వట్లేదో మీలో ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అయితే ఈ స్ట్రెస్ కండిషన్ ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే, చూడండి, మీరు స్ట్రెస్ లో మీరు క్యాలరీస్ కరెక్ట్ గా తీసుకోకపోయినా, కార్బోహైడ్రేట్ డైట్ అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేస్తూ ఉన్నా కూడా, కార్బోహైడ్రేట్ డైట్ అన్ని మేనేజ్ చేస్తూ ఉన్నా కూడా మీరు బరువు తగ్గట్లేదు అని అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్. యాక్చువల్లీ స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అంటే చాలా కష్టమైన పని, బట్ ఇట్ ఈస్ నీడెడ్. అయితే ఎలా తగ్గించుకోగలము? యాక్టివ్ ప్రాసెస్ తో తగ్గించుకోగలం. అంటే యాక్టివ్ గా మనము తగ్గించుకోవాలి అనే తపన మనలో ఉండాలి, అప్పుడైతే తగ్గించుకోగలం. అయితే అది ఎలా యాక్టివ్ గా మనం ఇన్వాల్వ్ అవుతాము స్ట్రెస్ తగ్గించుకోవడానికి? కానీ ఎలా తగ్గించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకు మెడిటేషన్ కావాలి, యోగా కావాలి, ప్రాణాయామం కావాలి, అండ్ మనకు ఎక్సర్సైజ్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే గానీ మనకు ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. అలాగే ఇవి కాకుండా మనకు ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి, అంటే కృతజ్ఞతా భావన ఉండాలి. మనకు భగవంతుడు ఇచ్చిన దానికి మనము సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనము గ్రోత్ వైపుకు అడుగు వేస్తూ ఉండాలి. అండ్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎక్కడైతే అవసరమో అక్కడ థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఫర్గివ్నెస్ ఉండాలి, అంటే క్షమించే భావన ఉండాలి. అండ్ ఎక్కడైతే అవసరమో అక్కడ సారీ అని చెప్పాలి. అండ్ మనకు అనే ట్రస్టెడ్ ఫ్రెండ్స్ మనతో ఉండాలి, మనకు నమ్మకస్తులు ఉండాలి, మనతో పాటు ఏదైనా చెప్పుకోవడానికి మన చుట్టూ ఉండాలి. కాబట్టి నమ్మాలి జనాలని. సో ఇలా ఫ్యాక్టర్స్. అండ్ మనము కూడా ఒక అఫర్మేషన్స్ చేస్తూ ఉండాలి. అండ్ మనలో ఉండే చెత్త అంతా ఈవినింగ్ మనం ఇంట్లో అయితే ఎలా ఊడ్చుకుంటామో అలా చెత్తని ఊడ్చేసేయాలి. మనలో నుంచి కూడా అనవసరమైన విషయాలు మనలో ఎల్లినేటి అన్నీ కూడా బయట నుంచి తోసేస్తూ ఉండాలి. సో ఇలా మనం చేయడం వల్ల మనలో ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకుంటాము, అండ్ మనం హెల్తీగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనకు ఏదైతే ఒబేసిటీ వల్ల సఫర్ అవుతూ ఉన్నామో దాన్ని ఈజీగా తగ్గచ్చు. అండ్ మనము వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, క్రానిక్ స్ట్రెస్ లీడ్స్ టు కార్టిజాల్ రిలీజ్. ఈ కార్టిజాల్ వల్ల ఒబేసిటీ రావడము, డయాబెటీస్ రావడము, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కార్టిజాల్ రావడము, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం, ఇవన్నీ ఇంత ప్రాబ్లం మనకు కార్టిజాల్ వల్ల ఉంటుంది. కొంచెం లిమిట్లో ఏదైనా పర్వాలేదు. సో లిమిట్ దాటి మనము చేయకూడదు, ఎందుకంటే దట్ ఓన్లీ అఫెక్ట్స్ మన బాడీకి, అది అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.